హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మిషన్ దగ్గరికి కొన్ని చీరలు వచ్చినాయండి. ఆ చీరలు మీకు చూపిద్దామని వీడియో అయితే పెడుతున్నాను. ఈ చీరలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. ఈ చీరలు రేపు సాయంత్రానికల్లా ఇచ్చేయాలండి. చీరలే కాదు, బ్లౌజులు కూడా కుట్టాలి. చీర ఫాలు, బ్లౌజులు, ఇంకా లైనింగ్లు కూడా మనమే వెయ్యాలండి. ఇవన్నీ చూసుకుని రేపు సాయంత్రానికి అయితే ఈ చీరలను ఇచ్చేయమని అయితే చెప్పారు. నేనే లైనింగ్లు తీసుకుని రావాలి కదండి, కొంచెం టైం పట్టిద్దని ఈ చీరలన్నీ శనివారం ఇస్తానని చెప్పాను. లేదు, వీలైనంత తొందరగా ఇచ్చామని అయితే చెప్పారన్నమాట. చీరలు అయితే చాలా బాగున్నాయండి. ఈ చీరల్లో మీకు ఏ చీర నచ్చింది అనేది కామెంట్ చేసేయండి. నాకైతే చీరలన్నీ బాగానే ఉన్నాయి అనిపించింది. మన చీరలు కాదు కదండి, అందుకే ఈ చీర బాగుంది అని అయితే క్లారిటీగా చెప్పలేను. ఇన్ని చీరలు తీసుకొచ్చి ఇచ్చారని ఆనందమేనండి, కానీ వీటికి పెట్టుబడికి డబ్బులు మాత్రమే ఇవ్వలేదండి. ఈ చీరకి ఫాళ్ళు, అలాగే లైనింగులు, అలాగే బ్లౌజ్ కూడా తీసుకుని రమ్మని చెప్పారన్నమాట. ఒక చీర మీద బ్లౌజ్ లేదని బ్లౌజ్ తీసుకుని రమ్మన్నారు. వీటన్నిటికి డబ్బులు ఇస్తారేమో అనుకున్నానండి. నేను వాళ్ళని డబ్బులు అడుగుదాం అనుకునే లోపే వాళ్ళు ఇవన్నీ కుట్టేసి తర్వాత డబ్బులు ఇస్తాను అన్నారన్నమాట. ఇంక ఈ చీరకేనండి బ్లౌజ్ అయితే తీసుకురమ్మన్నారన్నమాట. కలంకారీ మొక్క తీసుకురమ్మన్నారు. ఇంకా మొత్తం మనకిచ్చిన చీరలు అయితే, బ్లౌజులు అయితే, చీరలు 7 ఇచ్చారండి. జాకెట్లు అయితే 10 ఇచ్చారు. ఇంకా ఈ బట్టలన్నీ రేపు సాయంత్రానికి అవ్వేటట్టు ట్రై చేయాలి. మరి ఏమవుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు ఈ చీరలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. ఈ బట్టలన్నీ రేపు సాయంత్రానికి కుట్టాలి అంటే కొంచెం కష్టమేనండి, కానీ కష్టపడకుండా ఏది రాదు కదండి. కష్టంతోనే ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా రేపు సాయంత్రానికి బట్టలన్నీ కుట్టేయాలని అనుకుంటున్నానండి. మరి ఏమవుతుందో రేపు వీడియోలో చూద్దురు. కానీ రేపు ఖచ్చితంగా వీడియో పెడతానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.